మనకి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కావస్తుంది. ఈ రోజు వరకు దళిత మహిళలకి రక్షణ ఉందా? గత టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో లాయర్లను కూడా చంపిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా అశ్వరావుపేటలో ఒక దళిత ఎస్ఐని ఇబ్బంది పెట్టడం వల్ల ఏ విధంగా చనిపోయాడు, అక్కడ కూడా రెడ్డి సిఐఏ. ఇప్పుడు ఈ సునీత అనే మహిళపై దాడి చేసింది కూడా ఒక రెడ్డి సిఐఏ. ఇలా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అగ్రవర్ణాల వాళ్ళు దళిత మహిళల్ని థర్డ్ డిగ్రీ ఇచ్చి వాళ్ళ కుటుంబాలను సర్వనాశనం చేయడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? కోట్లు బ్యాంకు డబ్బులు కొట్టి ఎగ్గొట్టిన వాళ్ళు ఏమీ చేయలేరు. 100 ఎకరాలు దోసుకున్న దొంగలను ఏమీ చేయలేరు. చిన్న చిన్న తప్పులకి మీరు నిబంధనలకు విరుద్ధంగా రాత్రి తీసిపోయి ఈ విధంగా టార్చర్ చేసి థర్డ్ డిగ్రీ ఇచ్చి ఇలా చేయటం మీకు సమంజసమేనా? ఇలాంటి అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, తల్లులు నీ కూతుళ్ళు లాంటి వాళ్ళే. ఈ దళితులు కూడా మీ అమ్మ లాంటి వాళ్ళే అని చెప్పేసి సామాజిక కార్యకర్తల వారి